హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు వీఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి అత్తారులో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన పూర్తి ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే రెవెన్యూ శాఖలో 700 పైగా ఖాళీగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు అంటే వీఆర్ఎఫ్ పోస్టుల రోస్టర్ వివరాలు ఆ విభాగాధిపతి నుంచి ఇటీవల టీఎస్పీఎస్సీకి అందాయి. మరోవైపు 1600 జూనియర్ అసిస్టెంట్ స్థాయి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ అధికారుల పోస్టులపై ఇంకా ప్రకటనలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఉద్యోగాల మేరకు ప్రకటన జారీ చేయాలా, కొంత సమయం అనేది వేచి ఉండాలా అనే సందిగ్ధంలో మనకు టీఎస్పీఎస్సీ అయితే ఆలోచనలు అయితే ఉంది. వీఆర్ఓ పోస్టులను గ్రూప్ 4తో కలిపి ఇవ్వాలా లేక ప్రత్యేక ప్రకటన కింద పరిగణించాలా అనే అంశాన్ని కూడా నిర్ణయించనుంది. వీలైనంత త్వరలో గ్రూప్ 4 ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. సో చాలా మంది కూడా ఈ యొక్క తెలంగాణ నుంచి ఈ యొక్క వీఆర్ఓ పోస్టుల గురించి అప్డేట్స్ అడుగుతున్నారు. సో మీకు చాలా మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో అతి త్వరలో మనకు ఈ యొక్క వీఆర్ఓ పోస్ట్ భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మనకు ఇది గ్రూప్ 4గా కలిపి నిర్వహించాలా అనేది మాత్రం ఆలోచిస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పి అయితే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు మరొక అప్డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా ఏపీ డెట్కి 2,79,095 మంది అయితే దరఖాస్తు